గత కొన్ని మాసాలుగా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు శాసనసభ సమావేశాలు జరిగినా హాజరు కావట్లేదు అనేది తెలిసిన విషయమే. ఈ మేరకు గత మార్చిలో ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి ఆ పార్టీ చెప్పిన కారణం తమ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో తమ డిమాండ్ మేరకు అనర్హత వేటు వేయట్లేదు కాబట్టి తాము అసెంబ్లీకి రాబోమని. అయితే ఈ నిర్ణయంపై తెలుగుదేశం నుంచే కాకుండా ఇతర రాజకీయ వర్గాల నుంచి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షం అనేది అసెంబ్లీలో లేకుండా పోతే రాష్ట్రంలో సమస్యల గురించి లేవనెత్తేది ఎవరని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అయితే వైసీపీలోని ఒక కీలక నేత తాము అసెంబ్లీకి రాకపోవటం వెనక అసలు కారణాన్ని ఈ మధ్య ఒక ప్రైవేట్ చర్చలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ బయటపెట్టారు. అదేంటో చూద్దాం రండి. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలి అనే లక్ష్యంతో వైఎస్ జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికల మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ కిషోర్ను 100 కోట్ల రూపాయలు వెచ్చించి నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ అప్పట్లో సర్వేలు నిర్వహించి జగన్కు తన ఫీడ్బ్యాక్ ఇచ్చారట. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ విభజన హామీల విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నా, అమలు చేయకుండా తప్పించుకోజూస్తున్నా ప్రజలు ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని అర్థం చేసుకుంటున్నారు అని, అలాగే రెవెన్యూ లోటు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు సాధ్యమైనంతగా అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని కూడా ప్రజలు ఆహ్వానిస్తున్నారు అని, ఇదే ధోరణి కొనసాగితే 2019లో తెలుగుదేశం పార్టీ 2014 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తుంది అని ఆ ఫీడ్బ్యాక్ సారాంశం. అంతేకాదు, వైఎస్ జగన్, ఆయన పార్టీ వైకాపా సొంత మీడియా ద్వారా లేక ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై నిరంతరం చేస్తున్న విమర్శలు ఒక వర్గం ప్రజలకి ఎబ్బెట్టు కలిగిస్తున్నాయని, ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేల బాడీ లాంగ్వేజ్, పదజాలం చదువుకున్న ఓటర్లలో నిరసన పెంచుతున్నాయని కూడా ప్రశాంత్ తెలిపారట. మరి ఈ పరిణామాన్ని ఎదుర్కోవటానికి ఏం చేయాలో సలహా చెప్పమని వైఎస్ జగన్ కోరగా, దానికి ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహానే పాదయాత్ర. రాజకీయంగా కాలం కలిసి రానప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా చేయవలసింది అవకాశం కోసం ఎదురు చూడటమేనని, అయితే ఆ సమయంలో ఉత్తమ వ్యూహం ఏదైనా ఉంది అంటే అది ప్రజలతో నిరంతరం టచ్లో ఉండటమే అని సలహా ఇచ్చారట. దీనికి అత్యుత్తమ మార్గం పాదయాత్రేనని, అందులోనూ పాదయాత్ర ద్వారా జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు కాబట్టి వైఎస్ అభిమానులని కూడా క్రియాశీలకం చేసినట్లవుతుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పారట. సరే, పాదయాత్ర ఓకే, మరి పాదయాత్రకు వైకాపా ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవటానికి సంబంధం ఏంటి అంటారా? వైఎస్ జగన్ పార్టీ పెట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న విధానం ప్రత్యర్థులపైకి దూకుడుగా వెళ్లటం. 2014కు ముందు కాంగ్రెస్ పార్టీ అయినా, 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ అయినా అదే వ్యూహం. ఈ విషయంలో పబ్లిక్ గా వైఎస్ జగన్ దొరికిపోయారు కూడా. ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఉండగా సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మైక్ దగ్గరకొచ్చి రోజాకు చంద్రబాబును జగన్ తిట్టమంటున్నారు అని చెప్పటం రాష్ట్రం అంతా చూసింది. అలాగే అసెంబ్లీలో కూడా రోజా, కొడాలి నాని వంటి ఎమ్మెల్యేల ప్రవర్తన ప్రజలకు తెలిసిందే. ఈ విషయంలో రోజాను స్పీకర్ సస్పెండ్ చేశారు కూడా. అయితే వైకాపా ఎమ్మెల్యేలు తమంతట తాము ఇటువంటి ప్రవర్తన ప్రదర్శించట్లేదు. పార్టీ నాయకత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడితోనే ఈ విధంగా అధికార పార్టీ నాయకులపైన, స్వయానా ముఖ్యమంత్రి పైన వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. అసెంబ్లీ జరగకుండా అడ్డుపడుతున్నారు, సస్పెండ్ అవుతున్నారు, నిరంతరం వార్తల్లో ఉండేటట్టు చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఏవో తప్పులు చేస్తోంది కాబట్టి వైకాపా రోజు అధికార పక్షంపై పోరాడుతోంది అనే సందేశాన్ని ప్రజల్లోకి పంపించడానికి తిప్పలు పడుతున్నారు. మరి వైఎస్ జగన్ సభలో లేకపోతే అదే తీవ్రతతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనలు చేయగలరా అనే విషయంలో జగన్ అండ్ కో టీం సందేహపడ్డారట. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, అమర్నాథ్ రెడ్డి వంటి కొంతమంది సభ్యులు వైకాపాను వదిలి తెలుగుదేశంలో చేరిపోయారు. మరికొంతమంది రెడీగా ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. జగన్ అసెంబ్లీలో లేకపోతే మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కష్టమవుతోంది అని జగన్ భయపడ్డారని ఆ నాయకుడు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ప్రతిపక్ష సభ్యులుగా ఇంతకు ముందు చేసినట్టు దూకుడుగా వ్యవహరించకపోతే పార్టీ నీరసపడిపోతుందనే వాదన కూడా వచ్చిందట. ఇన్ని సమస్యలు అవసరమా అని ఆలోచించిన జగన్ అసలు అసెంబ్లీకి వెళ్లొద్దని నిర్ణయం తీసుకున్నారని ఆ కీలక నేత ముక్తాయించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.